వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం ట్రిపుల్ ఐటి అడ్మిషన్ ప్రాసెస్ ఏపీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటే ట్రిపుల్ ఐటి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 years ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కాంబినేషన్తో మన ఏపీలో ట్రిపుల్ ఐటి అనేది కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి 2024-2025 సంబంధించినటువంటి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే క్యాంపసెస్ ఆర్జీయు కేటీ ఏపీ క్యాంపస్ లొకేటెడ్ ఎట్ నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు అండ్ శ్రీకాకుళం ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఈ వెబ్సైట్లో www.rgukt.in లో ఎంటర్ అయ్యి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అడ్మిషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 8/5/2024 అంటే 8వ తారీఖు మే 2024 నుంచి 11 గంటల నుంచి ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫీజ్ డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఏమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ యొక్క వెబ్సైట్లోనే ఇస్తారు. 8/5/2024 నుంచి అది కూడా ఇస్తారు. సో ఎవరైతే 10th క్లాస్లో మీకు 540 అబోవ్ ఎవరికైతే వచ్చి ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనికి మ్యాక్సిమం అంటే 540 అని నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ బేస్ చేసుకుని చెప్తున్నాను. 540 మార్క్స్ అబోవ్ కనుక వచ్చినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకుంటే సీట్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మన ప్రీవియస్గా ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. దాంట్లో ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ ఎలా చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా వస్తుంది అనేది కూడా మీకు చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.